నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ కర్రీ చేసుకుందాం. ఓకే, చికెన్ తీసుకున్నాం, శుభ్రంగా కడుక్కొని వేసుకుందాం. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకున్నాను. 2 టమోటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 1 కప్పు కొత్తిమీర వేసుకున్నాం. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్ల పెరుగు వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. బాగా ఉప్పు కారం అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ మసాలాలు వేసుకుందాం. అవి ఫ్రై అయినాక గంట సేపు నానబెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. 10 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. బాగా కలుపుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.